భిన్నత్వంలో ఏకత్వం ఈ భారతదేశం. మతాలకు పండుగలు ఉన్నాయి, కులాలకు పండుగలు ఉన్నాయి, కుటుంబాలకు పండుగలు ఉన్నాయి. కానీ జాతి మొత్తానికి పండుగ దినాలు మూడు. ఒకటి మహాత్మా గాంధీ జయంతి, 2 స్వాతంత్ర దినోత్సవం, 3 రిపబ్లిక్ డే. ఈరోజు 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 76వ సంవత్సరం యొక్క గణతంత్ర దినోత్సవాల్ని గణనీయంగా అందరూ ప్రజలంతా కూడా ఇంటింట్లో పండగలుగా చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఈ భారతదేశ అఖండతను, మా కుటుంబం కంటే దేశం గొప్పగా ఉండాలనేటువంటి భావన ప్రజల్లో నెలకొల్పేందుకు ఈ రోజున మనం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మారచ్చు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు. కానీ ప్రజల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించినటువంటి యొక్క కాన్స్టిట్యూషన్ని ఈరోజు ప్రజలకి పరిపాలన, ఎందుకంటే ఇంత దేశంలో ఎక్కడ కూడా విప్లవం రాలా. జాతి పిత మహాత్మా గాంధీ అయితే జాతి హిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలి. ఈ దేశంలో ట్యాక్స్ కట్టేవాడు కూడా ఏదో ఇసిరాసనమైనటువంటి భావన లేకుండా నా పేదవాడు బాగుపడాలి, నా పేదవాడు ఉద్యోగంతో బాగుండాలి, నాతో పాటు సగరంగా కారు కొనుక్కోవాలనేటువంటి భావంతో సమసమానత్వాన్ని ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్. దాన్నే ఈరోజు అధికారులు ఇంప్లిమెంట్ చేస్తుంది కూడా, ఐఏఎస్లు ఐపీఎస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నంత కూడా కాన్స్టిట్యూషన్. అందుకని అటువంటి రిపబ్లిక్ డే రోజు స్వాతంత్రం వచ్చినా కూడా ఇంకా దాదాపు 2.5 years పట్టింది ఈ దేశానికి రిపబ్లిక్. ఎందుకంటే రచించటం, ఈ భారతదేశంలో అనేక పరిస్థితులను అన్వయం చేయడానికి ప్రజలంతా కూడా గర్వపడే విధంగా, ఈ దేశంలో వెళ్లకుండా పాకిస్తాన్ వెళ్లకుండా ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఈ దేశం నాది అనేటువంటి భావన కలగజేసేటువంటి రిపబ్లిక్ డే ఇది. అందుకని దీన్ని వెనుకున్నటువంటి అనేక మంది స్వాతంత్ర సమర యోధులు, దీన్ని వెనకమాలినటువంటి రచించిన అనేక మేధావులందరికీ కూడా నాకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రిపబ్లిక్కి నిజమైన అర్థం చెప్పినటువంటి వ్యక్తి, భారతదేశంలో అన్ని సమసమానత్వం కలిగినటువంటి వ్యక్తి. అందుకని ఎప్పుడు యేసుక్రీస్తు కుంటికొర వైపు చూస్తాడు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పేదవాడి ఆర్తనాదాల వైపు చూస్తుంది, పేదవాడి గుండె చప్పుల దగ్గరగా ఉంటుంది. అందుకని ఇటువంటి కాన్స్టిట్యూషన్ మనకు తీసుకొచ్చింది. నిజమైన ఇంప్లిమెంట్ చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నా అంటే దట్ ఈజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన గంటపదంగా చెబుతూ, ముఖ్యంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి విచ్చేసినటువంటి మరి ఊరి ఫాతిమా గారికి, నిమ్మకాయల రాజనారాయణ గారికి, అట్లాగే మన డైమండ్ బాబు గారికి, ముఖ్యంగా మా అతిథైనటువంటి ఎమ్మెల్సీ గారైనటువంటి చంద్రగిరి యేసత్వం గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ, ఇది మన పార్టీ పండుగ కంటే కూడా దేశ పండుగ అయినందుకు, మీరందరూ ఇన్వాల్వ్ అయినందుకు ప్రతి కార్యకర్తకి, మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నమస్తే. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు హ్యాపీ రిపబ్లిక్ డే, 76th రిపబ్లిక్ డే ఈరోజు మనం మన గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్లో చేస్తున్నాము. సో కాన్స్టిట్యూషన్ మనము ఫామ్ చేసుకొని అంత చక్కగా, ఎందుకంటే అందరినీ కలుపుకొని, ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతీయులు, పార్టీలు లేకపోతే ఏవీ లేవు, మన దేశం అంతా సమానం అని చెప్పి అన్ని మరి ఈరోజు కాన్స్టిట్యూషన్ బుక్ని ఫామ్ చేసి దాన్ని అమలు చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాన హక్కులు ఇవ్వడంతో ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్కి కానీ లేకపోతే ఆ రాజ్యాంగాన్ని రాసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నివాళులు అర్పించుకుంటూ ఈరోజు దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది చక్కగా. ఎందుకనంటే ఎవరు కూడా ఇక్కడ ఎక్కడ కూడా విభేదాలు లేకుండా, ఎక్కడ కూడా కులాలు, మతాలు ఎవరు మేమందరం సమానమే అని చెప్పి వేరే దేశాలకి సంకేతం ఇచ్చేలాగా ఇంకా ఈ కాన్స్టిట్యూషన్ 76 years అయినా కంప్లీట్ అయినా కూడా అదే ఫార్మాట్లో కూడా ఫామ్ అవుతూ అందరూ కూడా దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ప్రాధాన్యత తెలుసుకొని దీని ప్రకారంగా కాన్స్టిట్యూషన్ బుక్ల ప్రకారంగా చూడాలని, అలాగే అందరికి కూడా అన్ని ఫ్రీడమ్ ఫైటర్స్కి నివాళులు అర్పించుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే.